హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 7వ వాక్యము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు వాగ్దాన రూపముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మరి నీ జీవితములో నీవు కలిగి ఉంటున్న సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి బలహీన పడుతూ ఉన్నావా? అయితే దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవేమాత్రము బలహీనము కాక ధైర్యము వహించమని దేవుడు తెలియజేస్తూ, నీ కార్యము, నీవు తలంచిన కార్యము, పనులు సఫలమవుతాయని వాగ్దానముతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న నీవు ఆ యొక్క వాగ్దాన ఫలము సంపూర్ణముగా నీవు స్వతంత్రించుకున్నట్లు ఈ వాగ్దానాన్ని నీవు విశ్వసించి దేవుని చేత ధైర్యము పొందుకొని దేవాది దేవుని నిత్య రాజ్యము లోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.